తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల తూటాలు పేలాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పాలనను గాలి కొదిలేసి ఢిల్లీ చుట్టూ చక్కెర్లు కొడుతోందని కేటీఆర్ విమర్శించగా, 10 ఏళ్లలో మీరెన్నిసార్లు ఢిల్లీ వెళ్లారంటూ శ్రీధర్ బాబు కౌంటర్ అటాక్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తామని స్పష్టం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ 2.5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలి అంటే ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. ఏమున్నది అధ్యక్ష ఈ 25 నెలల్లో చెప్పుకోవడానికి? బాకీలు, బకాయిలు, డైవర్షన్లు, కమిషన్లు, బుల్డోజర్ల చప్పుళ్ళు, బూతుల మూతలు, ఆల్ టైం రికార్డు అప్పులు, క్యూ లైన్లలో చెప్పులు, 420 హామీల ఎగనామాలు, 3.5 కోట్ల మందికి పంగనామాలు, నోటిఫికేషన్లు నిల్లు, లూటిఫికేషన్లు ఫుల్లు, చెక్ డ్యాముల పేల్చివేత, అడుగడుగున అణిచివేత, క్రెడిట్ శౌర్యం, భూముల బేరం, స్కాముల కలకల, స్కీముల వెలవెల, రైతన్నలకు బేడీలు, నిరుద్యోగులపై లాఠీలు, ఫిరాయింపుల కంపు, బస్సు ఛార్జీల వాయింపు, ఫుడ్ పాయిజన్ చావులు, ఫుట్బాల్ సరదాలు, గల్లీల్లో చెత్తకుప్పలు, ఢిల్లీలో విమానయాత్రలు, మాటలు దడేల్, చేతలు తుపేల్. సార్ కేటీఆర్ గారు మళ్ళా ఊకో దుంపుడు ఉపన్యాసం చెప్తూ ఎవరో రాసిన స్క్రిప్ట్ను వాడుతూ ఈరోజు ఏంది అధ్యక్ష, ఇది మా జాతీయ పార్టీది, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈరోజు మీరు రీజనల్ పార్టీగా ఉండి ఎన్నిసార్లు చక్కర కొట్టిన అధ్యక్ష బీజేపీ ప్రధానమంత్రి ముందట? ఎన్నిసార్లు పోయిన అధ్యక్ష వారు 10 సంవత్సరాల కాలంలో? లెక్క తీయండి అధ్యక్ష. ఈరోజు మా జాతీయ పార్టీ, మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీది. ఢిల్లీ నుంచి రాజకీయం ఉంటుంది, ఢిల్లీకి ఎన్ని మార్లైనా వెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్ని మార్లైనా ప్రధానమంత్రితో కలుస్తాం, మంత్రులతో కలుస్తాం, చూపెడతా ఉన్నాం ఫలితాలు. మీలాగా పోయి ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలే.